దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన సృష్టికి కారణభూతుడు సృష్టికర్త అయిన దేవుడే. సృష్టిలోని ప్రతి జీవిని బాగుగా ఎరిగినటువంటి వాడు ఆయనే. సర్వలోకమును తన మాట చేత కలుగు చేసిన దేవుడే మానవ మనుగడలోని పుట్టుక నుండి ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలనగా చూస్తున్నాడు. ఈ వాక్యములో ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు మనలను గురించి కూడా వాటిని గురించి ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి దేవుడు మన నిర్మాణకుడై ఉన్నాడని మనము గుర్తించాలి. కాబట్టి తల్లి గర్భములో తానే మనలను పిండముగా రూపించి మనకు అవయవాలను అంతరింద్రియములను ఏర్పాటు చేసి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 13వ చరణములో, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అనే వాక్యము దావీదు రాజు ఇలాగ పలుకుతున్నాడు. అయితే ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడిన ఈ వాక్యములో, నేను నిన్ను ఎరిగితిని, నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను నియమించితిని అని సృష్టించిన దేవుడు అతని పట్ల తన తీర్మానమును చెబుతున్నాడు. ఈరోజు జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాన్ని గమనించుకోవాలి. మనము మన ఇష్టానుసారముగా జీవించుటకు లేదా తల్లిదండ్రుల కోరికలను తీర్చుటకు పుట్టలేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా జీవించడానికి పుట్టాం. అంతేగాని ఏ ఉద్దేశం లేకుండా నీవు పుట్టావని అనుకొనవద్దు. వాక్యములో ఈ మాటలను మనం గమనించాలి. దేవుడు నీ తల్లి గర్భమునందు నిన్ను పిండముగా రూపించినప్పుడే నిన్ను గూర్చినటువంటి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉండి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములలో యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనములో, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే నేను నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకై పరలోకము నుండి వచ్చితిని అని తెలియచేస్తున్నాడు. మరి యేసుక్రీస్తే ఈ లోకమునకు ఒక ఉద్దేశముతో కారణముతో తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి వచ్చినప్పుడు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఈ రీతిగానే భావించుకోవాలి. మనమందరము కారణ జన్ములమే, అకారణంగా పుట్టిన వారమైతే కాదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏ మనుష్యుడు నేను ఎందుకు పనికిరాను, దేవుడు నన్ను అనవసరంగా పుట్టించాడు, నా జన్మ వృధా అన్నట్లుగా భావించవద్దు. పరిశీలనగా ఆలోచించి చూడు. దేవుడు నీకు ఏదో తలాంతును ఇచ్చి ఉన్నాడు. నిన్ను ఈ భూలోకానికి పంపించడానికి ముందే తన ప్రణాళికలో ఉన్న ఉద్దేశములను ఒక్కటొక్కటిగా బయలుపరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి పని దేవుని యొక్క చిత్తానుసారంగా చేయడానికి ఆయన చిత్తమేమిటో తెలుసుకున్నటకు ప్రయత్నం చేయాలి. ఆదికాండము 2వ అధ్యాయము 8 మరియు 15 వచనములలో, ఆదామును సృష్టించిన దేవుడు ఆదామునకు ఒక పని అప్పగించాడు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. 15వ వచనములో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అని. కాబట్టి ఆది నరుని నుంచి దేవుడు తన ప్రణాళికను పనిని అప్పగించినప్పుడు ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరము దేవుని మహిమార్థమై ఆయన ఏర్పాటు చేసిన పనిలో నిమగ్నమై ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇర్మియాతో దేవుడు తన పనిని నియమించి నెరవేర్చినట్లుగా మన ద్వారా కూడా ఆ పనిని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనలో కొందరిని దేవుడు ఉద్యోగస్తులుగాను, వ్యాపారస్తులుగాను, చేతి పనులు చేయవారుగాను, వ్యవసాయదారులుగాను, దైవ సేవకులను గాను, కొందరిని గృహిణులుగాను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఇర్మియా యొక్క జీవితములలో
దేవుడు ఈ తీర్మానమును వ్యక్తపరిచినట్లు మన జీవితములు కూడా ఏదో ఒక ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. సోదరి సోదరుడా, నీవు అవి ఏమిటో ప్రార్థన పూర్వకముగా దేవునిని అడిగి ఆ ప్రకారముగా జీవించితే దేవుడు నీ జీవితమును ఆశీర్వదిస్తాడు. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నీకు తప్పకుండా సమస్తమును బయలుపరుస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున ఈ వాక్యమును ఆలకిస్తున్న నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి అంశమును బట్టి వందనాలు. ఈ భూమి మీద ఎవరు అకారణంగా పుట్టిన వారు కాదు. ప్రతివారు నీ చిత్తమును నెరవేర్చుటకై ఈ లోకమునకు వచ్చిన వారు. ప్రభువా, నీవు మాట్లాడి ప్రతి వాక్యము అనుదినము మా జీవితములకు ఒక అనుభవంగా మేము భావిస్తున్నాం. ఆ మాటల చేతే మేము దీవించబడుతూ సేద తీర్చబడుతున్నాం. ఈరోజు మా పనిపాటలు, మా జీవనోపాధులన్నింటిలో మీ కృప తోడు ఉంచండి. నీ చిత్తార్థమై వాడబడగలిగినట్లు కృప దయచేయమని నేటి కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలు, నీ సేవలున్న దైవజనులను నీవు నిశ్చయముగా దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండును గాక. ఆమేన్.